అసలు అనుకోలేదండి ఇలా జరుగుతదని. చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను మంచిగా వస్తది రెసిపీ అని. ఏంటమ్మా ఏం రెసిపీ అని అనుకుంటున్నారా? నేనైతే నువ్వుల పాలతోని పెరుగు తయారు చేద్దాం అని చెప్పి ఒక 6 అవర్స్ నువ్వులు నానబెట్టి దాని నుంచి పాలు తీసానండి. పాలు తీసి పెరుగు అనేది తోడుపెట్టాను. కొన్ని పాలేమో మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ చేయాలంటే పాలు డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో వేడి చేసి పెరుగనేది తోడుబెట్టాలి. డైరెక్ట్‌గా వేడి చేయకూడదు. కొన్ని పాలు తాగుదామని చెప్పి గ్లాస్‌తో తీసుంచాను. మా పాపకిస్తే కొంచెం తాగింది. నాకు నచ్చలేదమ్మా అని చెప్పి ఇచ్చేసిందన్నమాట. తాగలేదు. బాబుకి కూడా ఇచ్చాను. వాడు కూడా కొంచెం తాగాడు. ఇంక తాగలేదు. సర్లే ఇద్దరు తాగట్లేదు కదని నేను మిగిలినవి తాగేసాను. నాకైతే బానే అనిపించిందండి. నువ్వుల పాలు చాలా మంచిదండి హెల్త్‌కి. మనకిప్పుడు మోకాళ్ళ నొప్పులు, ఎముకకు సంబంధించిన దేనికైనా నువ్వుల పాలనేవి మంచిగా హెల్ప్ అవుతది మన బాడీకి. ట్రై చేసి చూడండి. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వుల పాలలోని మనం పాలు తీసేటప్పుడు కొంచెం వాటర్ అనేది ఎక్కువ వేస్తానండి. మనం చిక్కగా తీసుకోవాలి పాలు నువ్వుల నుంచి. అప్పుడే మనకు పెరుగు అనేది తోడవుతది. నాకు తెలియక నేను ఫస్ట్ అంటే కొంచెం నువ్వులు నలగట్లేదని చెప్పి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను. సో, ఎక్కువ పాలొచ్చాయి. కానీ పెరుగైతే తోడవలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ మన నార్మల్ పెరుగులాగా గట్టిగా అయితే రాదు. కొంచెం పలచగా వస్తది గానీ, ఇదసలు తోడుకోలేదు. సర్లే నెక్స్ట్ టైమ్ ట్రై చేద్దామని చెప్పి ఇంకా అవి పడేసానమాట. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.